జాహ్నవి. అందరికీ నమస్కారం. రచన పోతనామాచులు. రాజేశ్వరరావు గారి సంగీతం సుశీలమ్మ. చెంచులక్ష సినిమా నుంచి మందార మకరంద మాధుర్యమున తేలు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మేరీతి ఇతరంబు చేరనేచో వినుత గుణశీల మాటలు వేయునేలా ధన్యవాదాలు. పెద్దవాళ్ళకు కూడా సాధ్యం కాని ఈ భాష మీరు పాడుతున్నారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్. చక్కని భాషతో కూడినటువంటి పద్యాలు తల్లిదండ్రులు మీకు నేర్పించడం, మీ గురువులు మీకు నేర్పించడం, మీరు శ్రద్ధ చూపి ఇక్కడ అభినయించడం, ఇట్ ఈస్ ఎ గ్రేట్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. భాగవతం భారతీయకు దర్పణం కదండి. భాగవతం అనేది ఏదో కృష్ణుడి కథలని అనుకుంటాం, కానీ ఎంత గొప్ప కావ్యం, జీవన కావ్యం భాగవతం. అందులో పోతన గారు రాసింది ఆహా, ఆయన పద్యమే పద్యం, ఆయన ఆ ద్రాక్ష పాకమే అది. ఎంత అందంగా రాశారో మహానుభావులు. పోతన గారు అన్ని పద్యాలు అలా ఉండి ఒక్కసారి పోతన గారి పద్యం రాగానే ఎందుకు ఒళ్ళంతా ఒకసారి పులకరించిపోతుంది అనమాట. దీని అర్థం తెలుసా తల్లి నీకు? తెలుసు సార్. చెప్పు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓనే మదనములకు అంటే అంటే తూనిగలు ఎప్పుడు మందారం పూలు అందమైన పువ్వుల మీద తేలుతాయి కానీ చెత్త మీద తేలుతాయా? తూనిగలని కాదు, భ్రమరం కావచ్చు, ఏదైనా సరే. ఎందుకు వెళ్ళవు? మందార మకరంద మాధుర్యమున తేలు. ఈ పువ్వుల్లో ఉండేటటువంటి తేనెను, తీయటి తేనె తీసుకుంది, కానీ మిగతా మదనములకు మిగతా చోటికి వెళ్తుందా? వెళ్ళదు. ఓకే. రెండోది నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచనునే తరంగిణులకు అంటే హంస ఎలాగంటే మంచి నీటి మీద తేలుతుంది కానీ పెద్ద పెద్ద సెలయేరుల మీద తేలదు కదా. లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు అంటే కోయిల మామిడి చిగుర్లు తింటుంది కానీ అవి చెత్త పదార్థాలు తినదు కదా అని. ఇంచుమించు కరెక్టే, చాలు అర్థమైంది. తర్వాత పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంటే చకోరక పక్షి నిండు వెన్నెల ఆ వెన్నెల్ని తాగుతుంది కానీ దట్టమైన మంచు ప్రదేశాలలో ఎగరదు కదా అని. ఓకే. మంచు బిందువులు కూడా తాకదు. కవి ఎందుకని ఎప్పుడు ఆ పోలిక తీసుకొచ్చారో తెలియదు. వెన్నెలను తాగడం ఏంటి? చకోర పక్షికి మాత్రం ఆ లక్షణాన్ని ఇచ్చారు, వెన్నెలను ఆస్వాదిస్తుంది అని. అలాంటిది ఈ మంచు బిందువులు వచ్చినా కూడా తీసుకోదని. తర్వాత ఏం చెప్పు. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి ఇతరంబు చేర నేర్చు వినత గుణశీల మాటలు వేయునేలా అంటే చెప్పు. అంటే నాభిలోంచి పద్మము కనిగిన వాడి పాదార విందాల నుంచి నేను అంటే ఆయన నామస్మరణాన్ని నేను ఆపను, ఏం జరిగినా కూడా అని వారు చెప్తారు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి పిల్లకి. నీకు ఎవరు నేర్పించారు ఈ అర్థాలన్నీ?
రాంబాబు సార్. ఆయన ఎవరు? రాంబాబు గారు ఎవరు? డాక్టర్ వెనిగల్ల రాంబాబు గారు. ఇంకా రాంప్రసాద్ అంకుల్ కూడా చెప్పారు. వెరీ గుడ్. ఇద్దరు రాములందరూ కలిసి కృష్ణుడి గురించి, కృష్ణుడి నామస్మరణ చేస్తున్నటువంటి ప్రహ్లాదుడి గురించి నీకు తెలియజేశారు. ఇది చాలా ముఖ్యం. అర్థం తెలుసుకొని పని చేయడం అనే, పాట పాడడం, పద్యం పాడడం అనేటటువంటిది ముఖ్యం. ఎంత గొప్ప పద్యమో ఇది. నా చిన్నప్పుడు వచ్చిన సినిమా నాకు 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి. ఎన్ని కాంపిటీషన్లో పాడానో ఈ పద్యం నేను. ఇప్పటికీ నాకు అంత బాగా గుర్తుంది. మహానుభావుడు కంపోజిషన్ రాజేశ్వరరావు గారు. ఒక్కటి చాలు ఉదాహరణకి ఇక్కడ. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల ఎలా కూస్తుందో అలాగే చేశారని మహానుభావుడు అక్కడ. కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు, దట్ ఈస్ రాజేశ్వరరావు గారు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము అరగునే సాంద్ర నిహారములకు. నీకు ఎందుకు చెప్తానంటే, ఒకట అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమేరీతి. కొంచెం గ్యాప్ తీసుకో, అక్కడ పర్వాలేదు. ఇతరంబు చేరనేర్చు, సస్టైన్ ఫర్ ఎ వైల్. వినుత గుణశీల మాటలు వేయునేలా. అది రాజేశ్వరరావు గారు. ఇది కదా పద్యం, ఇది కదా మాట, ఇది కదా తేట, ఇది కదా పాడడం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.